సో మీరు ఆగస్ట్ 2న పుట్టారా? ఈ 2న పుట్టిన వాళ్ళకి చంద్ర ప్రభావం వల్ల సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్గా ఉంటారు. సో వీళ్ళకి పుస్తక జ్ఞానం, ప్రపంచ జ్ఞానం ఎక్కువ. కానీ చంద్ర ప్రభావం వల్ల మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళని ప్రేమగా చూసుకునే వరకు వీళ్ళు చాలా బాగుంటారు. కొంచెం ప్రేమ తగ్గినా ఎదుటి వ్యక్తిలో వీళ్ళు తట్టుకోలేరు, చిన్నగా దూరం అయిపోతారు. సో 2 వాళ్ళు మిల్క్ బిజినెస్ చేసినా, వాటర్ బిజినెస్ చేసినా, సిల్వర్ బిజినెస్ చేసినా దే విల్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. సో పర్టికులర్గా ఈ ఆగస్ట్ 2026న బాబు కానీ పాప కానీ పుడితే బర్త్ నంబర్ వచ్చి 2, బర్త్ మంత్ ఇయర్ కొట్టి వచ్చేది 2. సో 2/2 ఉంటే దే విల్ బి వెరీ 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 సెన్సిటివ్. ఒక్క మాట అంటే పడరు, ఓవర్ స్పీడ్లో రియాక్షన్స్ ఉంటాయి. కొంతమంది 2 రోజులు 3 రోజులు మౌనవ్రతం చేస్తారు, కొంతమంది 1-2 రోజులు తినకుండా అలిగి ఉంటారు. సో నిన్న ఒక భార్య భర్త వచ్చారు షాద్నగర్ నుంచి. సో భార్య చెప్తుంది వాళ్ళ భర్త కూడా 2/2నే. సో కొట్లాడితే 2 రోజులు 3 రోజులు 4 రోజులు తినకుండా ముడుచుకొని ఉంటాడు. సార్ మా ఆయన ఎంత అడుక్కున్నా తినడు, ఆయనే కొట్లాడతాడు, ఆయనే తిడతాడు, మళ్ళీ ఆయనే అలుగుతాడు, నేనే పోయి అడుక్కోవాలా, అసలు చాలా విసుగైపోతా ఉంది ఇంతో అని. సో 2/2 ఇలాగే ఉంటారు. ఒక 2ని భరించగలం, 2/2ని అస్సలు భరించలేం. సో వీళ్ళకి చాలా బిజినెస్లో లాసులు ఉంటాయి, లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్లు ఎక్కువ ఉంటాయి, అండ్ లవ్లో ఫెయిల్యూర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఈ 2/2లో పర్టికులర్గా రిలేషన్స్ పాడయ్యేది, లైఫ్లో డైవర్స్లు అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. కనీసం 1 డైవర్స్ అన్నా ఉండే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. నాలెడ్జ్ వైజ్ తీసుకుంటే పుస్తక జ్ఞానం, ప్రపంచ జ్ఞానం ఎక్కువ. సినిమా ఫీల్డ్లో ఎక్కువ మంది 2 వాళ్ళు ఉంటారు. కథలు, మాటలు, పాటలు, ఎందుకంటే వీళ్ళ ఆహాభావాల్ని ఊహించుకోగలరు, ఊహాలోకంలో ఉంటారు. చంద్రుడు 15 డేస్ రైజు 15 డేస్ ఫాల్ లాగా వీళ్ళు 15 డేస్ బాగుంటారు, 15 డేస్ లోలో ఉంటారు. సో 2/2లో పుట్టిన వాళ్ళని గాజు ముక్కలాగా చూసుకోవాలి, ప్రేమగా ఉండాలి, అప్పుడే వీళ్ళు హ్యాపీగా ఉంటారు. మనము ప్రేమలో చిన్న తక్కువ చేసినా వీళ్ళు దూరం అయిపోతారు. బట్ నాలెడ్జ్ వైజ్ దే ఆర్ వెరీ వెరీ హై, దే ఆర్ పీస్ లవర్స్, అందరినీ మన అనుకుంటారు. సో ఈ 2/2లో పుట్టిన బిడ్డకి పేరు బి లెటర్తో కానీ, కేతో కానీ, టీతో కానీ, ఆర్తో కానీ పెడితే వెలిగిపోతారు. ఏతో, జేతో, వైతో వద్దు. దే కెన్ గో ఈవెన్ విత్ డి, ఎం, ఎన్, వి, హెచ్ అండ్ పి లెటర్స్తో కూడా పేరు పెట్టచ్చు. సో ఈ 2/2 వాళ్ళు పేరులో కానీ, మొబైల్ నంబర్లో కానీ, హౌస్ నంబర్లో కానీ, వెహికల్ నంబర్లో కానీ 1 కానీ, 8 కానీ, 9 కానీ లేకుండా చూసుకోవాలి. ఈ నంబర్స్ వస్తే లైఫ్ విల్ బికమ్ వెరీ వెరీ మిజరబుల్. అండ్ ఈ 2లో పుట్టిన వాళ్ళు 1లో పుట్టిన వాళ్ళని కానీ, 8లో పుట్టిన వాళ్ళని కానీ, 9లో పుట్టిన వాళ్ళని కానీ మ్యారేజ్ చేసుకోకూడదు. ఇవి అండర్లైన్. ఎందుకంటే హై ఛాన్స్ ఆఫ్ డైవర్స్ ఉండి మీరు మళ్ళీ 9లో పుట్టిన వాళ్ళు చేసుకుంటే 2 చంద్రుడు 9 కుజుడు, ఈ 9 వాళ్ళు 2 వాళ్ళు డామినేట్ చేసి పాడేస్తారు, 2 వాళ్ళు ఏడ్చుకుంటూనే ఉంటారు. అండ్ 9 వాడు దబాయించి కూడా మళ్ళీ సారీ చెప్పడు, అడుక్కోడు. సో 2 వాళ్ళే పోయి మళ్ళీ అడుక్కోవాలి. సో లైఫ్ చాలా మిజరబుల్ అయిపోతుంది. సో సెలక్షన్ ఆఫ్ లైఫ్ పార్ట్నర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 2 వాళ్ళు ఇండిపెండెంట్గా బిజినెస్లు చేయకండి. 5వ నంబర్లో వాళ్ళు కానీ, 7లో వాళ్ళతో కానీ బిజినెస్ పార్ట్నర్షిప్ చేసుకుంటే మీ వ్యాపారంలో బాగా మీరు డబ్బు సంపాదిస్తారు. ఇండిపెండెంట్గా చేయాలంటే ఓన్లీ థింగ్ విచ్ ఇస్ వైట్, చంద్రుడిలాగా వైట్గా ఉన్న పాలు, మిల్క్, పన్నీరు, రైస్, కిరాణాస్, సిల్వర్ బిజినెస్ చేసుకోవచ్చు. వేరే వ్యాపారాలు చేస్తే నష్టాలు వచ్చే ఆస్కారం చాలా చాలా ఎక్కువ. సో ఈ 2/2లో పుట్టిన పిల్లోళ్ళకి పేరు సంఖ్య ఎలా ఉండాలి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ ఇంట్లో చిన్నపిల్లలకి
బర్త్ నంబర్ ఏంటి, బర్త్ మంత్ ఇయర్, డిస్ట్ నంబర్ ఏంటి, మీరు ఎలాంటి సంఖ్య పెట్టారు. మనం చాలామంది చాట్ జీపీటీని అడుగు చూస్తున్నారు. ఒక్క సిస్టంలో పేరు ఉంటే సరిపోదు, కనీసం చాల్డీన్ అండ్ పైథాగరస్లో పేరు బాగుంటేనే లైఫ్లో సక్సెస్ ఉంటుంది. ఒక సిస్టంలో బాగుంటే సరిపోదు. బైక్లో 2 టైర్లు ఉన్నాయి, ఫ్రంట్ టైర్లో గాలి ఉంటే సరిపోదు, ఫ్రంట్లో ఉండాలి, బ్యాక్లో ఉండాలి, అప్పుడే జర్నీ బాగుంటుంది. లేదా పంచర్ వేసుకున్నారు, బండి కదలదు. సో మీ పిల్లల పేర్ల కోసం నా అపాయింట్మెంట్ తీసుకోండి. చాలామంది పేర్లు పెడుతున్నారు, రాంగ్ పేర్లు పెడుతున్నారు. నేను చిన్నపిల్లలకి వాయిస్ ఇవ్వడం లేదు. ఇప్పుడు కనీసం ఒక 1 lakh టైమ్స్ పైన రిపీట్ చేసి ఉంటాను లాస్ట్ 20 yearsగా. చిన్న పిల్లలకి మీరు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుంటారా, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటారా, మీ ఇష్టం. టేక్ అపాయింట్మెంట్. నేను మంచి పేర్లు నేను సజెస్ట్ చేస్తాను, దాంట్లో పేరు సెలెక్ట్ చేసుకోండి. మీ పిల్లలకి 100 ఏళ్ళు ఆయుష్కి, అంటే వాళ్ళకి తొలి పండగ నామకరణోత్సవం 21వ రోజు అయిపోవాలి. 21వ రోజు దాటిన తర్వాత పేర్లు పెట్టుకోవడం వల్ల పవర్ వీక్ అయిపోతుంది. 21 డేలో పేరు పడిపోవాలి, ఆ పేరే వాడాలి, ముద్దు పేర్లు వాడకూడదు. అప్పుడే పిల్లల లైఫ్ చాలా 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 బాగుంటుంది.